గైస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. నేను మీ హైదరాబాద్ చిన్నుని. సో ఈ వీడియోలో అయితే మనం ఒక చోటుకి వెళ్ళబోతున్నాము. అదేంటో నేను ఇప్పుడే చెప్పాను మీకు, మీరు అప్కమింగ్లో చూడబోతున్నారు. సో మీకు ఒక క్లూ ఇస్తాను, అదేంటంటే అది శంకర్పల్లి దగ్గర ఉంటుంది. సో గెస్ట్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్ రైట్ నౌ. సో ఇది శంకర్పల్లి మోకిలా దగ్గర ఉంది. సో మనం వెళ్ళే చోటు పేరు డేజీ డేల్ ఫార్మ్ పార్క్. ఇక్కడ డొమెస్టిక్ యానిమల్స్, రైడ్స్, యాక్టివిటీస్ ఇంకా చాలా ఉంటాయి. సో నాతో పాటు మీరు కూడా మొత్తం చూసేయండి. సో ఇక్కడైతే ఇదైతే పార్కింగ్ స్లాట్ అన్నమాట. ఇక్కడ ఎక్కువ రష్ లేదు, ఇది క్రిస్మస్ డేనే. మేము మార్నింగ్ ఒక 11:30 అట్లా అవుతుంది. సో ఓన్లీ 5 to 6 కార్స్ ఉన్నాయి. ఇదైతే ఎంట్రన్స్లో డేజీ డేల్ ఫార్మ్ పార్క్ అని పెద్ద హెడ్డింగ్ ఉంది. ఓ మా తమ్ముడు ఇక్కడ ఎందుకున్నాడు? ఇక్కడ ఉంది. సో ఈ స్టాచ్యూ చాలా బాగుందండి. ఇదైతే వచ్చేసి మనకి ప్యాకేజ్ లాగా, ఇదేమో డేజీ డేల్ మ్యాజిక్ పాస్ అన్నమాట. ఇదేమో అడల్ట్ ప్యాకేజ్లో 12D మూవీ ఎక్స్పీరియన్స్, హారర్ హౌస్, ఆర్చరీ అట్లా ఉంటాయి. ఇది వచ్చేసి డేజీ డేల్ కిడ్స్ ప్యాకేజ్లో యానిమల్ ఫీడ్, పిగ్ గార్డెన్ అట్లా చాలా ఉంటాయి. సో మనము ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక ఫామ్ లాగా బొమ్మలు ఉంటాయి యానిమల్స్ది. పిగ్, ర్యాబిట్, హెన్, గోట్ అండ్ ఒక ఫార్మర్, కవ్ అట్లా ఉంటాయి. సో ఎంటర్ అవ్వగానే మనకి ఒక బైక్, ఇంకా గిఫ్ట్స్ రెగ్యులర్గా ఉండవు, ఎందుకంటే ఈరోజు క్రిస్మస్ కాబట్టి అట్లా పెట్టారు. సో మొత్తం క్రిస్మస్ థీమ్లో ఉంది. ఇక్కడేమో ఒక బైక్ రైడింగ్ రోడ్ లాగా ఉంది, బైక్ ప్రాక్టీస్కి. అండ్ ఇక్కడ బైక్ మీద కూర్చొని ఫొటోస్ దిగొచ్చు. సో మనం ఫస్ట్ వెళ్ళగానే ఇక్కడ మనకి కొలంబస్ అయితే ఉంటుంది. లాస్ట్లో మొత్తం అయిపోయాక కొలంబస్ దగ్గరకు వస్తే యానిమల్ రైడ్ అయితే ఉంటుంది. కొలంబస్ దగ్గర నుంచి ఉంటే యానిమల్ రైడ్ అక్కడ మనకి డేజీ డేల్ కిడ్స్ ప్యాకేజ్లో యానిమల్ రైడ్ అని ఒకటి ఉంటుంది. సో అది ఇక్కడ నుంచి ఉంటే యానిమల్ రైడ్. సో నేను ఇంకా మా కజిన్, మా బ్రదర్స్ కూర్చున్నాము. ఇది ఫస్ట్ అయితే ఏమనిపించదు, కొంచెం ముందుకు వెళ్ళాక ఫాస్ట్ పెంచుతాడు, అప్పుడు రియల్గానే కొంచెం కొలంబస్ లాగానే ఉంటుంది. సో ఇది ఒక ట్రాంపోలిన్ లాగా ఉంటుంది కొలంబస్ షిప్కి పక్కనే. సో ఇక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. సో ఒక వీల్ ఇట్లా తిరుగుతూ ఉంటుంది, ఒకటి హై ఉంటుంది, ఒకటి డౌన్ ఉంటుంది. హై ఉన్న దాంట్లో బెండ్ అవ్వాలి అండ్ చిన్నగా ఉన్న దాంట్లో జంప్ చేయాలి. సో చాలా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఒక ట్రాంపోలిన్ లాగా సాఫ్ట్గా ఉంటుంది, సో అక్కడ ఎగరచ్చు. ఫుల్ మీకు కజిన్స్ వచ్చారనుకోండి, సమ్మర్ హాలిడేస్లో కానీ వెళ్తే పిచ్చి ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ యానిమల్స్ ఉన్నాయి కదా. సో ఇది వచ్చేసి యానిమల్ ఫీడ్ అన్నమాట. సో మనము టికెట్ ఇస్తే వాళ్ళు ఇక్కడ అంతా ఉంటుంది, 1 ఈ గేమ్, 2 ఈ గేమ్. సో వాళ్ళకి టికెట్ ఇస్తే ఆ గేమ్ అంతా క్రాస్ చేసేస్తారు. సో మనకి ఆ గేమ్ అయిపోయినట్టు. సో మనము టికెట్ ఇస్తే వాళ్ళ యానిమల్ ఫీడ్ని క్రాస్ చేసి మనకి యానిమల్కి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఇస్తారు. సో మనం ఫీడ్ చేయొచ్చు. సో వాళ్ళు ఏమి ఇచ్చారో చూద్దాం. సో ఇక్కడ చాలా యానిమల్స్ వరకు ఉన్నాయి, డిఫరెంట్గా. నేను అన్నీ చూపిస్తాను మీకు. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గోట్స్ ఉన్నాయి. ఇదొక టైప్ ఆఫ్ గోట్, మనకి బేబీ గోట్, షీప్స్ అండ్ ఇందాక పెద్ద పెద్ద కొమ్ములు ఉంది ఒక గోట్ ఉంది. సో దానికి కొమ్ములన్నీ లైక్ బెండ్ అయి ఉన్నాయి. సో
డేంజర్ కాదు. ఇవి స్మాల్ గోట్స్, బేబీ గోట్స్. దీనికి తినిపిస్తుంటే భలే సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. అండ్ దీని స్కిన్ కూడా కొంచెం సాఫ్ట్గా అండ్ లైక్ గోట్ని బట్టి ఉంటుంది. ఇదేమో సాఫ్ట్గా ఉంది, అదేమో రఫ్గా ఉంది. ఒకటైతే రావట్లేదు, ఫుడ్ చూపిస్తే వస్తుంది. సో ఇక్కడ ఆవులు కూడా ఉన్నాయి, డాంకీస్, హార్సెస్. ఇక్కడేమో మనం హార్స్ రైడింగ్ చేస్తాము. సో ఇప్పుడు నేను వెళ్ళి షీప్స్కి అయితే పెట్టబోతున్నాను. నాకు మూడిటికి పెట్టాలని ఉంది. ఒకటి పెడితే ఏమో ఒకటి వస్తుంది, దానికేమో పాపం అనిపిస్తుంది. మళ్ళీ వేరే యానిమల్స్ దగ్గరికి ఏమో వెళ్తే అయిపోతాయి. ఎనీవేస్ అన్నిటికీ పెడదాము మనము. Keep my story inside. సో ఇక్కడ ఒక పెద్ద బర్డ్ ఉంది, అది ఏంటో తెలియట్లేదు, కూర్చుని ఉంది. మళ్ళీ మా తమ్ముడు వచ్చేసాడు, మా తమ్ముడితో ఒక సెల్ఫీ దిగుదాం. నేను అయితే నా ఫస్ట్ టైం పింక్ కలర్లో ఒక పిగ్ చూస్తున్నాను. నేను ఎప్పుడు స్ట్రీట్ పిగ్స్ చూసేదాన్ని, లైక్ నార్మల్ బ్లాక్ కలర్ ఉండేవి పిగ్స్ అన్ని. ఫస్ట్ టైం పింక్ కలర్లో కార్టూన్స్లో చూపించినట్టు పింక్ కలర్ పిగ్స్ చూస్తున్నాను. సో ఇవైతే దీనికి ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉందనుకుంటాను. దీనికి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఇది మనకంటే ఇవే ఎంజాయ్ చేస్తున్నాయి. ఇక్కడ డక్స్ అయితే ఉన్నాయి. వావ్, చాలా డక్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనము కౌస్ దగ్గర నుంచి డాంకీస్ దగ్గరికి అయితే వెళ్దాము. ఇవైతే డాంకీస్ కూడా నేను 3 డాంకీస్ దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైం. అండ్ ఇది ర్యాబిట్స్. యాక్చువల్గా ర్యాబిట్స్ని పట్టుకోవచ్చు, కానీ ఇవి చాలా దూరంగా ఉన్నాయి. ఒకటేమో గ్రే కలర్లో ఉంది, ఒకటి వైట్ కలర్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాట్ అనుకోండి, క్యాట్ అక్కడ ఉంది. సో ఇది నార్మల్ ఒక క్యాట్. ఇక్కడ ఉన్న క్యాట్, దీని తోకైతే చాలా బాగుంటుంది. అది ఒక బెస్ట్, ఒక మంచి బ్రీడెడ్ క్యాట్ లాగా ఉంది. ఇవి ఫ్లఫీ షో డాగ్స్ టైప్ అన్నమాట. అండ్ ఈ క్యాట్ డాగ్స్, దీని తర్వాత టర్కీ చూడండి. కానీ ఇది ఒక దాని హెడ్, దానికి హెయిర్ లేదనుకుంటా, మొత్తం బ్రెయిన్ కనిపిస్తున్నట్టుంది, బ్రెయిన్ అనుకుంటా. చూడండి. అండ్ దాని పిల్లలు అన్నమాట ఇవైతే. ఇదేమో మినియేచర్ హార్సెస్, అవి ఇంగ్లీష్ హార్సెస్. సో దీని హార్స్ రైడింగ్ కొంచెం టైం పడుతుందంట. ఈలోపు మనము డైనో వరల్డ్కి వెళ్ళొద్దాము. సో ఇదే డైనో వరల్డ్ ఎంట్రీ. నేను డైనో వరల్డ్ అయితే పెద్ద పెద్ద డైనోసార్స్ ఉంటాయి అనుకున్నాను, కానీ చిన్నగానే ఉంది. బట్ ఎనీవేస్ చాలా బాగానే ఉంది. అండ్ ఇప్పుడు హార్స్ రైడింగ్ టైం అయింది. అండ్ మా కజిన్ హార్స్ రైడింగ్ భయపడుతున్నాడు. ఇప్పుడు ఛాన్స్ అయితే నాది. సో పోనీస్ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఎక్కడానికి కొంచెం పెద్ద హార్స్ తీసుకొని వచ్చారు. సో ఎక్కేద్దాం అండ్ రైడింగ్ చేసేద్దామంటే వాళ్ళు చేపిస్తారులే. Where the neon glows, every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything goes. Boom bap echoes through the alleys at night.
సో అందరికీ హార్స్ రైడింగ్ 2 రౌండ్స్ అయితే ఉంటుంది. నా హార్స్ వచ్చేసి అది జాగింగ్ చేస్తుంటే ఆయన జాగింగ్ చేయొద్దని మెడ మీద కొడుతున్నాడు. ఆ మెడ మీద కొడితే అది ఎక్కడ బ్యాలెన్స్ తప్పుతుంది, నేను ఎక్కడ పడిపోతాను నా భయము. దాని తర్వాత ఇది హార్స్ రైడింగ్ అయిపోయిన తర్వాత మేము బర్డ్స్ దగ్గరికి వెళ్ళాం. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా వెళ్ళాము. సో ఫస్ట్లో అయితే ఇక్కడ వెరైటీ బర్డ్స్ అయితే ఉంటాయి. సో మనము టికెట్ చూపిస్తే దాంట్లో మనకి యానిమల్ ఫీడ్ లాగా బర్డ్ ఫీడ్ అని ఒకటి ఉంటుంది. సో అది క్రాస్ చేసి మనకి కొన్ని సీడ్స్ అయితే ఇస్తారు. సీడ్స్ అంటే దాని ఫుడ్. సో నేను నార్మల్గా తినిపించేద్దామని వెళ్తే అవి నా చేతిలోకి వచ్చి తింటున్నాయి. ఎంత బాగుందంటే మొత్తం డేజీ ఫామ్ పార్క్లోనే ఇది బెస్ట్ కంటే బెస్ట్. మేము వచ్చినప్పుడు మేము ఒక్కళ్ళమే ఉన్నాము. సో అవి మా దగ్గరికి వచ్చినాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4, 5 వచ్చి వాళ్తున్నాయి. నేను వీడియో తీసినప్పుడు 2, 3 ఉన్నాయి. చాలా 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 బాగా అనిపించింది. ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. Street lights flicker on this endless trail. Each corner whispers a hero or fail. Smooth flow cutting through the urban scale, where truths are spoken and tales. ఫస్ట్లో టికిలింగ్ అనిపిస్తుంది కానీ చాలా బాగుంటుంది. బెస్ట్ పార్ట్. సో ఇదైతే స్విమ్మింగ్ పూల్ అనుకున్నాను, కానీ ఇక్కడ బోట్ రైడ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది బోట్ రైడ్ ఎక్కడానికి. మనకి పెద్దోళ్ళకి అయితే కాదు, నాలాగా చిన్న పిల్లలకి, నా ఏజ్ నుంచి ఇంకా బిలో. సో నేను కూడా ఎక్కాను బోట్ రైడింగ్ కూడా చాలా బాగుంది. కానీ ఒక ట్విస్ట్ కూడా ఉంది, చూపిస్తాను. యాక్చువల్గా ట్విస్ట్ ఏంటంటే నేను పెద్దోడిని ఫుల్ ఫాస్ట్గా వెళ్ళిపోయాను. ఫాస్ట్గా వెళ్ళడం వల్ల ఆ వీల్ వాటర్ తిరుగుతూ ఉంటుంది కదా, అది బోట్లోకి వచ్చింది. నా ప్యాంట్ అంతా తడిచిపోయింది. దాని తర్వాత మనకి నేను ఫస్ట్లో మనము ఎంటర్ అయ్యాక కనిపించిన బైక్ రైడింగ్ అయితే ఉంటుంది. ఇన్స్ట్రక్ట్ చేస్తారు, మనము చేయడమే. ఇది రిమోట్ కంట్రోల్ కాదు, మనమే కంట్రోల్ చేసుకోవాలి. సో రోడ్స్ చిన్నగా ఉంటాయి కాబట్టి వాళ్ళ స్టాఫ్ ఇన్స్ట్రక్ట్ చేస్తారు. అండ్ చిన్నపిల్లలకి కార్ ఉంటుంది, కార్ అయితే వాళ్ళు కంట్రోల్ చేస్తారు రిమోట్ తీసుకుని. అండ్ నెక్స్ట్ మెయిన్ దానికి వెళ్ళాలి అనుకుంటే మనం హార్స్ క్యారిజోన్ ఇంకా ఒక మినీ జాయింట్ వీల్ ఎక్కాలి. సో ఆ మెయిన్ థింగ్ ఏంటో అప్కమింగ్లో చూపిస్తాను, వెయిట్ చేయండి. ఇది ఒకవేళ నా లాంటి ఏజ్ వాళ్ళు ఎక్కితే కొంచెం స్పీడ్గా తిప్పుతారు. అండ్ నేను ఒక్కడిని, ఇంకా మా కజిన్స్ ఇద్దరు, మా కజిన్ ఒక్కళ్ళు, ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఎవరో కూర్చున్నారు. సో మెయిన్ థింగ్ అంటే ఇదే. సో దీని పక్కనే 2 ఉంటాయి. సో ఇట్లా వెళ్ళిపోవచ్చు. ఇది యాక్చువల్గా 3 టికెట్స్ తీసుకున్నాం, 1 ఎక్స్ట్రా తీసుకున్నాం అందుకు. సో ఒకటి మా తమ్ముడు వెళ్ళాడు, ఒకటి నేను వెళ్ళాను, ఇంకోటి కూడా నేనే వెళ్ళాను. సో నేను సెకండ్ టైం వెళ్ళినప్పుడు వీడియో తీయలేదు, లేదంటే నేను మొత్తం మీరు వ్యక్తిని రిక్వెస్ట్ చేస్తే ఆయన ఎక్కువ పైకి తీసుకుని వెళ్తారు. సో నేను ఫస్ట్లో రిక్వెస్ట్ చేయలేదు, కొంచెం పైకి తీసుకుని వెళ్ళారు. అండ్ మీ హైట్ని బట్టి అండ్ మీ ఏజ్ని బట్టి ఆయన పైకి తీసుకుని వెళ్తూ ఉంటారు. అండ్ ఇది చెయ్యొద్దు అండ్ చెయ్యాలి అని కూడా చెప్పను, బట్ మీరు కొంచెం పెద్ద అయితే మీరు ఒక బ్యాక్ ఫ్లిప్ చేయొచ్చు అంట, నో ప్రాబ్లం అంట.
సో అంత డేర్ తీసుకోలేదు, అంత రిస్క్ కూడా తీసుకోలేదు. సో ఇదైతే సూపర్ ఫన్గా ఉంటుంది, ప్రతి ఒక్కరు ట్రై చేయాలి. Smooth flow cutting through the urban scale, where truths are spoken and tales unveiled. ఇది నార్మల్ ఆర్చరీ మాత్రమే కాదు, మీ లక్ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే రెడ్ కలర్ దగ్గర కొట్టాను, అండ్ కొంతమంది డైరెక్ట్ ఫస్ట్ ట్రైకే ఎల్లో కలర్ దగ్గర కొట్టారు. సో నెక్స్ట్ వచ్చేసి బస్ రైడ్ అనమాట. బస్ రైడ్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఫస్ట్ అయినా ఎక్కేయచ్చు, ఎందుకంటే మొత్తం పార్క్ అంతా తెలియాలంటే ఫస్ట్ ఎక్కేయచ్చు. సో మేము తెలుసుకున్నాక ఎక్కాము. సో నేను తీసుకున్న డేజీ డేల్ కిడ్స్ ప్యాకేజ్లో మనకి హారర్ హౌస్, 12D మూవీ ఇవన్నీ ఉండవు. సో అది ఇవన్నీ టర్కీ ఐస్ క్రీమ్ ఇవన్నీ కావాలంటే టర్కీ ఐస్ క్రీమ్కి పక్కన స్టాల్లో టికెట్స్ అన్నీ అమ్ముతారు దానికి. సో దాంట్లో తీసుకోవచ్చు. అండ్ ఇదంతా ఒక బస్సులో మొత్తం ఒక ట్రిప్ వేస్తారు, మొత్తం గార్డెన్ ఒక 3 ట్రిప్స్ వరకు వేస్తారు. సో ఇదైతే మనము ఇక్కడ ఈవెంట్ని బట్టి అక్కడ పెడతారు. క్రిస్మస్ కాబట్టి ఒక పెద్ద క్రిస్మస్ ట్రీ, శాంతా క్లాస్, ఇంకా గిఫ్ట్స్ పెట్టారు. దాని వెనకాలే బోట్ రైడ్, ఇంకా బర్త్డే పార్టీస్కి ఒక పార్టీ రూమ్ ఉంటుంది. సో ఊరికి క్యాజువల్ లోపల ఏముండదు, జస్ట్ బర్త్డే పార్టీ రూమ్ అంతే. Keep my story in sight. Street lights flicker on this endless trail. Each corner whispers a hero. సో ఇదైతే మనకి టర్కీ ఐస్ క్రీమ్. ఇది దొరకదులే, నేను పట్టేసుకుందాం అనుకున్నాను కానీ దొరకలేదు. నేను స్టిక్ పట్టుకున్నాను, స్టిక్ పట్టుకోకూడదంట, మళ్ళీ అదే చేశాను. వీళ్ళు మాత్రం చాలా ట్రైన్డ్ అయి ఉంటారు. సో వీళ్ళు క్యాటరింగ్ దానికి కూడా చేస్తారంట. అసలు దొరకలేదు. అండ్ వీళ్ళు ముక్కుకి ఫేస్కి కూడా అంటిస్తారు. నేను మళ్ళీ యానిమల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ర్యాబిట్ గడ్డిని తింటూ ఉంది, గ్రాస్ని. గ్రాస్ అండ్ ర్యాబిట్ని చూస్తే ఒక మంచి వైబ్ ఫీల్ అనేది వస్తుంది. అండ్ డాగ్స్ అసలు కరవట్లేదు. సో మళ్ళీ ఇంకోసారి ఒక వీడియో తీసుకోవడానికి వెళ్ళాను. డక్స్, టర్కీస్, పిగ్స్, 2 పిగ్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ హెన్ అని చెప్పాను కదా, మళ్ళీ దీని దగ్గరకు వచ్చాను. ఒక టైప్ ఆఫ్ గోట్, షీప్స్ అండ్ బేబీ గోట్స్. సో ఊరికి ఒక టూర్ అయితే వేసేసుకున్నాను. సో గైస్, ఇదైతే 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్. ఇదైతే నింజా జోన్. ఇది ప్యాకేజ్ కిందనే వస్తుంది. నింజా జోన్లో అది ఒక జంప్స్ అండ్ బంప్స్ లాగా ఉంటుంది. సో మనము ఫుల్గా ఆడేసుకోవచ్చు. ఓన్లీ చిన్న పిల్లలకి ఇక్కడ స్పాంజ్తో ఒక స్పాంజ్ పూల్ అయితే చేశారు. అండ్ క్లైంబింగ్ యాక్టివిటీస్ అట్లా చాలా ఉంటుంది. అండ్ ఫుల్ ఫన్ అయితే ఉంటుంది. నింజాలో ఫుల్గా ఎంజాయ్ చేశాక ఫుల్ ఆకలేస్తుంది. అందుకే డేజీ డే లైట్ కెఫే అని ఒకటి ఉంటుంది. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఒక కాంక్రీట్ వేసేసి ఒక శాండ్ లాగా చేసేసారు. అండ్ లోపలికి వెళ్ళాము. సో ఇక్కడ 4 ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి. చికెన్ బిర్యానీ 249 రూపీస్, వెజ్ బిర్యానీ 229 రూపీస్, కర్డ్ రైస్ 139, సాంబార్ రైస్ 159. సో ఇదైతే ఐటమ్స్. అండ్ అక్కడ
ఇవి బిర్యానీలోకి ఇక్కడైతే పార్సల్స్ చేస్తారు. అండ్ మనము అయితే కొంచెం టమీ ఫుల్గా తింటే ఎనర్జీ ఉంటుంది. నెక్స్ట్ హారర్ హౌస్. మా కజిన్స్ అండ్ బ్రదర్ చూడండి. ఏదేదో మళ్ళీ చెప్పు. అస్సలు భయపడాను. ఓకే ఏదో ఒకసారి మళ్ళీ చెంప మీద కొట్టా పడిపోతాయి. ఎక్కడికో వెళ్ళి ఆకాశంకో వెళ్ళి గాడ్ దగ్గర ఇట్లా అంటే కొట్టు 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 కొట్టు. ఏంటి బాబన్న ఇంకో సడన్ గా వాళ్ళకి సడన్ గా ఇంకో వాడు గుండు గుండు బస్ సడన్ గా నువ్వు నువ్వు సో ఇదైతే ఎక్స్టెన్షన్ బర్డ్స్ అన్నమాట. దీని పేరు వచ్చేసి మకావ్ అన్నమాట. ఒకటేమో ఫ్రీగా ఉంటుంది, ఒకటి కేజ్లో ఉంటుంది. అండ్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అయితే ఉన్నాయి. సో మకావ్తో ఆర్ దీంతో మనము ఫోటో కూడా తీసుకోవచ్చు. దుబాయ్లో ఫాల్కన్తో ఎట్లా ఫోటో దిగుతామో అట్లా దిగచ్చు. సో ఇది చూడండి ఎట్లా వేరే దాని మీదకి వెళ్దామని చూస్తుందో. భలే వెళ్తుంది. కేజ్ని నోట్తో పట్టుకుని వెళ్తుందో. సో చిన్నపిల్లలకి ఆ బర్డ్ కానీ ఈ బర్డ్ కానీ ఏ బర్డ్ అయినా ఇవ్వచ్చు. అండ్ ఇది కూడా ఏదో ట్రై చేస్తుంది మొత్తానికి. ఏం ట్రై చేస్తుందో తెలీదు. సో ఇది అయిపోయాక మినీ గోల్ఫ్ అని ఒకటి ఉంటుంది. సో గోల్ఫ్ ఆడచ్చు దాంట్లో. మనం గోల్ఫ్ ఆడుతుంటే చిన్నపిల్లలేమో గోల్ఫ్తో వేరేది కొడుతున్నారు. సో అట్లా ఇది కూడా కొంచెం బాగానే ఉంటుంది. కొంతమంది ఎంజాయ్ చేస్తారు, కొంతమంది ఎంజాయ్ చేయరు. ఎందుకంటే ఇది ఓన్లీ 5 minutes లిమిట్ టైం అన్నమాట. సో నా ఫోన్ అయితే ఛార్జింగ్ అయిపోయింది అండ్ పవర్ బ్యాంక్ కూడా లేదు. సో వీడియో అంతే. ఓకే, బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.